కృష్ణుడు స్వయంభువుగా వెలిసిన గుడి ఇది. సో అందరూ పక్కా రావాలి ఇక్కడికి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే ఆల్రెడీ తమిళనాడులో చూసారు కదా, అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. పద్మనాభ స్వామి టెంపుల్ అనేది పద్మనాభం విలేజ్లో ఉంటుంది. పద్మనాభం విలేజ్ కూడా ఎంతో గొప్ప చరిత్ర ఉంది. బ్రిటిషర్స్కి ఇంకా విజయనగరం రాజులకి ఫస్ట్ సమావేశాలు ఇంకా గొడవలు జరిగిన ప్లేస్ అనమాట అక్కడ పద్మనాభం విలేజ్. సో దానివల్ల కూడా ఒక ప్రత్యేకత ఉంది అక్కడ. ముందు వెళ్తున్నాడు కదా, వాడి పేరు నవీన్. వాడు, నేను, ఇంకా మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కనిపించాడు కదా ఆదర్శ్, తను. మా ముగ్గురం అయితే వెళ్దాం అనుకుంటున్నాం. తనది హనుమంతవాక. సో నేను అక్కపాలెం నుంచి వచ్చి తను పికప్ చేసుకొని మనకి అడివారం రోడ్డు ఉంది కదా, వైజాగ్లో ఉండే వాళ్ళకి మ్యాక్సిమం తెలిసే ఉంటుంది, ఆ రోడ్లో వెళ్దాం అనుకుంటున్నాం. సో అలా వెళ్తే కొంచెం లాంగే, ఈ ట్రాఫిక్ గోళ ఇదేం ఉండదు. సో ఇప్పుడు అలా వెళ్తాం. ఇది మన సూర్యనారాయణ స్వామి టెంపుల్ అనమాట. సింహాచలం కింద ఉంటుంది ఇటు సైడ్ రోడ్లో. ఇదంతా వెల్ డెవలప్డ్ అవుతుంది ఇప్పుడిప్పుడు. ముందైతే ఇదంతా మొత్తం అడివి ఉండేది ఫుల్గా. రోడ్స్ కూడా ఎంత బ్రాడ్ రోడ్స్ ఉండేవి కాదు, చాలా చిన్న రోడ్స్ ఉండేవి. ఒక 3-4 కిలోమీటర్స్ ఎక్స్ట్రా అయినా సరే మనకు ఆ టైం కలిసి వస్తుంది ఈ రోడ్లో వెళ్తే. వేరే అటు సైడ్ మన ఆనందపురం రోడ్లో వెళ్ళామంటే మన ట్రాఫిక్ అది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇలా వెళ్తే సింహాచలం రోడ్డే వస్తుంది. సో మనం అటు సైడ్ కాకుండా రైట్ సైడ్ వెళ్ళిపోతాం. రైట్ సైడ్ అంటే అడివారం వైపు. సో ఇక్కడ నుంచి మనకు కొంచెం రోడ్స్ అనేవి చిన్న ఉంటాయి, సింగిల్ రోడ్డు ఉంటుంది. నుంచి ఇలా సొంటాం అలా అటువైపు వెళ్ళిపోవచ్చు. కాలభైరవ స్వామి టెంపుల్ కూడా ఉంది ఇటు సైడ్. ఇదిగోండి, ఇదే మన కాలభైరవ స్వామి టెంపుల్. ఇది రైట్లో ఉంది చూసారా, ఇదంతా పార్కింగ్ ఏరియా దానికి. ఈ లోపలికి వెళ్తే టెంపుల్ ఇది. చాలా బాగుంటుంది అక్కడ. మనకి వెహికల్స్ అయితే అలా ఉండదు. ఇక్కడే మనం వెహికల్స్ ఆపి లోపలికి ఒక 3 కిలోమీటర్స్ నడవాలన్నమాట మట్టి రోడ్లో. ఈ రోడ్డు మొత్తం ఎక్స్టెన్షన్ చేస్తున్నారు, చాలా పెద్ద రోడ్డు. ముందైతే ఇదే ఉండేది కాదు, మొత్తం ఇవన్నీ చెట్లు ఉండేవి. మనం అలా అడివారం రోడ్లోంచి వస్తే మనకి బ్రిడ్జ్ కనబడుతుంది. సో ఇది అనకాపల్లికి కనెక్టివిటీ ఉంటుంది అనమాట. మనకి ఇటు సైడ్ ఆనందపురం దగ్గర స్టార్ట్ అవుతుంది బ్రిడ్జ్. ఆనందపురం నుంచి అనకాపల్లి వరకు ఉంటుంది బ్రిడ్జ్. కింద నుంచి ఇలా రైట్ సైడ్కి వెళ్ళిపోవాలి మళ్ళీ. సో మనకి ఆ రైట్ తిరగగానే 3 to 4 కిలోమీటర్స్ లోపే ఉంటుంది అనమాట మనకి లెఫ్ట్ కటింగ్. స్ట్రైట్గా సొంటాం ఊరు నుంచి ఒక 2 కిలోమీటర్స్ మనం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ కటింగ్ వస్తుంది అనమాట. ఆ లెఫ్ట్లో స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం పద్మనాభం ఊరికి వెళ్ళిపోతాం. మనకి ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఇదిగోండి, ఈ బ్రిడ్జ్ నుంచి ఇక్కడ నుంచి ఆనందపురం 8 కిలోమీటర్స్ అంట. ఇటు సైడ్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి. NSRIT దాటగానే ఈ బ్రిడ్జ్ కనబడుతుంది. ఈ బ్రిడ్జ్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. ఇలా ఈ లోపలికి వెళ్ళిపోతే మనకి పద్మనాభం ఊరికి వెళ్ళిపోతాం. ఇదంతా సింగిల్ రోడ్డే, ఇంకా మొత్తం కొండల మధ్యలోంచి వెళ్ళాలి మనం. ఇప్పుడు రోడ్డు చూసారా, చాలా ఖాళీగా ఉంది. ఇలా వస్తే చాలా బెస్ట్, టైం కూడా సేవ్ అవుతుంది మనకి. ఇక్కడ నుంచి అయితే ఒక 7 కిలోమీటర్స్ ఉంటుంది టెంపుల్కి. కాకపోతే రోడ్స్ కొంచెం బాగాలేవు. ఒక 1 కిలోమీటర్ నుంచి కొంచెం రోడ్స్ అనేవి చిన్న ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి. ఇలా చిన్నదే, పెద్ద ఏం లేదు. కార్లో వచ్చే వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. బైక్లో వచ్చే వాళ్ళు కొంచెం స్లో చేసుకుంటే సరిపోతుంది. మీకు దూరంగా కొండ కనబడుతుంది కదా, అదే పద్మనాభ స్వామి టెంపుల్ అది. సో నాకైతే మెట్లు కూడా కనబడుతున్నాయి, మెట్ల మార్గం కూడా. అదిగోండి, అదే ఆ గుడి కూడా కనబడుతుంది. చాలా పైన ఉంది అది. ఇప్పుడు మనం ఆ పైకి వెళ్ళబోతున్నాం. అవే కనబడుతుందా, అదంతా మెట్లు అవి. సో పూర్వం ఆ మెట్ల ఉండేవన్నమాట. సో మనకి ఇప్పుడు రీసెంట్ టైమ్స్లోనే రోడ్డు వేశారు. అవన్నీ మెట్లే. 1278 మెట్లు ఉంటాయి అవి. దాని బ్యాక్ సైడ్ అనుకుంటారు రోడ్డు వేశారు. రోడ్డు అయితే నాకు ఇటు సైడ్ నుంచి ఏ రోడ్డు కనిపించట్లేదు. ఇటు సైడ్ నుంచి ఓన్లీ ఆ మెట్లు ఒకటే కనబడుతున్నాయి. ఇది మెట్ల మార్గం. కాకపోతే మనం వెళ్ళేది ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళాలి కాబట్టి నాకు అంత ఐడియా లేదు. ఎవరికైనా అడుగుదాం. బాబాయ్, గుడిపైకి రోడ్డు ఎటు? రోడ్డు వాళ్ళ దూరం నుంచి వెళ్ళాలా? సరే.
బాబాయ్ చెప్పిన గేట్ అయితే ఇదే. గేట్ అంటే గేట్ కాదు, ఈ రోడ్లో వెళ్ళిపోవచ్చు మనం ఇలాగ. ఇప్పుడే టెంపుల్ దగ్గరికి వచ్చాం. ఇదిగోండి స్కూటీస్ అవి ఇక్కడ పార్క్ చేసేసాం అనమాట. చెప్పులు అవి ఇక్కడ తీసేసి ఇలాగ మనం కింద నుంచి ఆ మెట్ల మీద నుంచి వెళ్ళదు కాబట్టి ఇలా ఈ కొన్ని మెట్లను ఎక్కి అలా పైకి వెళ్ళిపోదాం. ఇదే మెట్ల మార్గం, కిందన ఊరు. మీకు అక్కడ రోడ్డు కనిపిస్తుందా, అది ఆ రోడ్లో మనం అలా కొండ చుట్టూ తిరిగి వచ్చాం అనమాట. సో ఇలా మెట్లు ఎక్కేస్తే మీరు ఇలా పైకి వెళ్ళిపోవచ్చు. ఇలాగ ఇవి కూడా మనకి నిటారుగా ఉన్నాయి. సో కిందకి లేవన్నమాట, పైకి ఉన్నాయి. కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా రావాలన్నా కొంచెం కష్టం ఈ మెట్ల మీద నడాలన్నా. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి టెంపుల్ పైనే మనకి పూజ సామాగ్రి అన్నీ అమ్ముతారనమాట. పైన అన్నీ దొరుకుతున్నాయి. ఈ మెట్లన్నీ వచ్చేసి 1278 మెట్లు అనమాట ఇవన్నీ. మన నగన్ గారు ఇప్పుడే పూజ సామాగ్రి తీసుకున్నాడు. మెట్లెక్కి పైకి వచ్చేస్తే టెంపుల్కి వచ్చేస్తాం. ఇదే పద్మనాభ స్వామి టెంపుల్. ఇదైతే గుడి లోపలికి ఎంట్రన్స్ అనమాట. దీని ఎంట్రన్స్ ఎదురుగానే మనకి ధ్వజస్తంభం ఉంది. సో ఎవరు వచ్చినా సరే ఫస్ట్ సెట్ తీసుకున్న వెంటనే ఇక్కడ కొబ్బరికాయ కొట్టేయాలి. దీని పక్కన ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి మనం లోపలికి వెళ్ళిపోవటమే. ఇవే టెంపుల్. మీకు ఓవరాల్ వ్యూ ఒకసారి చూపిస్తా టెంపుల్ది మొత్తం తిరిగి. సో ఇదే గుడి ఓవరాల్ వ్యూ. కాకపోతే ఈ గుడి గురించి, ఈ గుడి పూర్వం గురించి నా మంటల్లో కన్నా పంతులు గారు చెప్తారు, ఒకసారి వినండి. గోస్థానే తీరవాసాయ మాధవాయ మహాత్మనే శ్రీభూ సమేతాయ అనంత పద్మనాభాయ మంగళం. కృతేషు నారసింహస్య త్రేతాయాం రఘునందనః ద్వాపరో వాసుదేవస్య. ఈ స్వామివారు ద్వాపరయుగంలో వెలిసిన అనంత పద్మనాభ స్వామివారు. ద్వాపరయుగంలో పంచపాండవులు అరణ్యవాసం చేసిన తర్వాత అజ్ఞాతవాస సమయంలో ఈ శిఖరం మీద కొంతకాలం ఉన్నారట. ఈ అజ్ఞాతవాస సమయంలో పంచపాండవులు ఎవరికంటాబడినా మళ్ళీ అరణ్యవాసము అజ్ఞాతవాసం చేయాలి కాబట్టి శ్రీ మహావిష్ణు అవతారమైనటువంటి శ్రీకృష్ణుని ప్రార్థించగా స్వామి ప్రత్యక్షమైన మట్నే స్వామి మా అరణ్యవాసాన్ని దిగ్విజయం చేశారు, అలానే మా అజ్ఞాతవాసాన్ని కూడా జయప్రదం చేయమని పంచపాండవులు శ్రీకృష్ణ పరమాత్మను కోరగా స్వామి ముల్లోకాలంతా కూడా పరిపాలించేవాడిని, నేనంటే ఇక్కడ ఉండడం కుదరదు, నా శరీరంలో ముఖ్యమైనవి శంకు చక్రము నామము లక్ష్మీదేవి అనంతుణ్ణి ఈ శిఖరం మీద పెట్టి వెళ్తాను, నన్ను సేవించుకోండి. అనంతుడనేవాడు నాకు అత్యంత ప్రీతికరమైన వాడు. భాద్రపద మాసంలో శుద్ధ చతుర్దశి నాడు అనంతవ్రతం అనేది ఒకటి ఉన్నది, అది చేసుకున్నట్లయితే విజయాన్ని పొంది రాజ్యాభిషక్తులు అవుతారని చెప్పగా పంచపాండవులు స్వామివారిని సేవించుకొని భాద్రపద మాసం అనగా వినాయక చవితి అయిపోయిన తర్వాత పౌర్ణమి ముందు రోజు చతుర్దశి రోజున అనంతవ్రతము చేసుకున్న తర్వాత విజయదశమి కల్లా వాళ్ళకి విజయం చేకూరి వాళ్ళ రాజ్యానికి వెళ్ళారట. అందుకే ఆ రోజు విజయదశమి అనే పేరు. అప్పటి నుంచి అనంత పద్మనాభ స్వామి వ్రతాలనే ప్రారంభమైనవి. ఇక్కడ స్వామివారు మొత్తం కూడా శిల మీద వెలిసిన స్వామివారు. మీకు మధ్యలో కనిపిస్తున్న నామము, కుడి పక్కన చక్రము, ఎడం పక్కన శంకు. ఇక్కడ నిదర్శనం ఏమిటంటే స్వామి నేటికి కూడా
సర్పరూపంలో సంచరిస్తూ ఉంటారు, అదొక నిదర్శనం. ఇంకొకటి ఏమిటంటే మన వరుణ మొత్తం మీద కూడా స్వయంభూ వెలిసిన పద్మనాభ స్వామి మనకి ఇక్కడ ఒక్క చోటనే ఉన్నది. కేరళలో త్రివేంద్రంలో ఉన్న స్వామివారు కూడా ఋషులు ప్రతిష్ఠించిన విగ్రహం తప్పితే స్వయం వ్యక్తం కాదండి. కిందన కుంతీదేవి ప్రతిష్ఠించిన మాధవ స్వామివారి దేవాలయం ఉంది. పంచపాండవుల తల్లి కుంతీదేవి వాళ్ళ కుమారులు అరణ్యవాసానికి అజ్ఞాతవాసానికి వెళ్ళారని చింతతో 5 చోట్లకి తీర్థయాత్రలు చేసిందట. ఈ 5 చోట్ల కూడా మేనల్లుడైనటువంటి శ్రీకృష్ణుని ప్రతిష్ఠించుకుంటూ వచ్చింది. ఎందుకయ్యా అంటే పంచపాండవుల అరణ్యవాసం అజ్ఞాతవాసంలో శ్రీకృష్ణ పరమాత్ముడు సహాయ సహకారాలు అందించిన కృతజ్ఞతతో మేనల్లుని ప్రతిష్ఠించింది. ఒకటి కాశీ, రామేశ్వరం, ప్రయాగ, పిఠాపురం, పద్మనాభం. కాశీలో బిందుమాధవ స్వామి, ప్రయాగాలో వేణుమాధవ స్వామి, రామేశ్వరంలో సేతుమాధవ స్వామి, పిఠాపురంలో సుందరమాధవ స్వామి. ఇక్కడ చివరి క్షేత్రంగా శ్రీకృష్ణుడు కోరిక మేరకు కుంతి అని పేరు వచ్చిన తర్వాత మాధవుడు అని వస్తుంది. ఈ 5 క్షేత్రాలను కూడా పంచమాధవ స్వామి క్షేత్రాలు లేదా కుంతి మాధవ స్వామి క్షేత్రాలు అంటారు. వీరు సామ్రాజ్యానికి వెళ్ళిపోయిన కొంతకాలానికి మన విజయనగర సామ్రాజ్యం పూసపాటి గజపతుల సామ్రాజ్యం ఏర్పడిన తర్వాత విజయనగరం రాజావారి కల్లో స్వామివారి దర్శనమిచ్చి పలానా అనంతగిరి మీద వెలిశాను, దేవాలయం నిర్మాణం చేయమని ఆజ్ఞాపించగా మన విజయనగరం రాజావారు మొత్తం కూడా 104 దేవాలయాలు నిర్మాణం చేశారట. ఆ 104 దేవాలయాలు ఇక్కడ 3 దేవాలయాలు ఉన్నాయి. కొండ మీద స్వయంభూ అనంత పద్మనాభ స్వామి, కొండ దిగువన కుంతీదేవి ప్రతిష్ఠించిన మాధవ స్వామి, మెట్లెక్కే మార్గంలో నారాయణేశ్వర స్వామి శివాలయం ఉంది. ఈ దేవాలయం నిర్మాణం జరిగి సుమారు 500 నుంచి 600 సంవత్సరాలు అవుతుందని చరిత్ర చెబుతుంది. వెలిసి మాత్రం ద్వాపరయుగం, 2వ యుగం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా 4 పెద్ద ఉత్సవాలు జరుగుతాయి. భాద్రపద మాసంలో అనంత పద్మనాభ స్వామి వ్రతాలు, ఆశ్వీజ మాసంలో స్వామివారి పవిత్రోత్సవాలు, కార్తీక మాసంలో రాత్రిపూట అమావాస్య కలిగిన రోజున 1278 మెట్లకు కూడా తైల దీపాలంకరణ సేవ అనగా కోటి దీపోత్సవం జరుగుతుంది. ఫాల్గుణ మాసంలో ఏకాదశి కళ్యాణం, త్రయోదశికి తెప్పోత్సవం, పౌర్ణమికి రథయాత్ర జరుగుతాయి. చిన్న ఉత్సవాలు వచ్చి ధనుర్మాస సేవ, ముక్కోటి ఏకాదశి, గోదా కళ్యాణం, స్వామివారికి నవనీత సేవ, చందనోత్సవం, లక్ష తులసి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ స్వామివారి యొక్క స్థల పురాణం ఇదండి. ఇక్కడ జరిగే స్వామివారి విశేషమైన కార్యక్రమాలు ఇవి. చూసారు కదా, ఇదే అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఇక్కడ అంత డెవలప్మెంట్ లేకపోవడం వల్ల ఎవరికి ఎక్కువ తెలియదు. సో ఎవరైనా ఈ వీడియో చూసి రావాలనుకుంటే మాత్రం మస్ట్ అండ్ షుడ్ ఇక్కడ విజిట్ చేయాలి. గుడి అయితే చాలా బాగుంది, నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఎందుకు మస్ట్ అండ్ షుడ్గా ఇది విజిట్ చేయాలంటే మా వాసుదేవుడు అంటే ద్వాపర యుగంలో కృష్ణుడు స్వయంభువుగా వెలిసిన గుడి ఇది. సో అందరూ పక్కా రావాలి ఇక్కడికి. ఇదే పద్మనాభ స్వామి టెంపుల్ వ్లాగ్. ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి, ఎందుకంటే మన వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.